స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టీడీపీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన కొన్ని కీలకమైన పోస్టుల విషయంలో పట్టుదలగా ఉంది. వాటిని తమకు ఇవ్వాలని కోరుతోంది. ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా అందులో ఒకటని అంటున్నారు. శాసనసభ స్పీకర్గా నర్సీపట్నానికి చెందిన టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు నియమితులయ్యారు. దానికి జనసేన కూడా మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించింది. ఆ సమయంలోనే డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు ఇస్తారని ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత బడ్జెట్ సెషన్ పేరుతో మరో 5 రోజుల పాటు సభ జరిగినా కూడా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రస్తావన లేకుండానే ముగిసింది. అయితే ఈసారి శీతాకాల సమావేశాలలోగా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని అంటున్నారు. ఈ కీలక పదవి తమకే దక్కాలని జనసేన కోరుతోంది అన్నది పెద్ద ఎత్తున సాగుతున్న ప్రచారం. టీడీపీలో ఉంటూ సరిగ్గా ఎన్నికల ముందు జనసేనలోకి వెళ్లి టికెట్ సంపాదించి అవనిగడ్డ నుంచి గెలిచిన సీనియర్ నేత మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కి ఈ పదవిని ఇప్పించాలని జనసేన అధినాయకత్వం భావిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికి 4 సార్లు బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మంత్రిగా చేసింది మాత్రం వైఎస్ఆర్ మంత్రివర్గంలోనే. ఆ తరువాత అమాత్య యోగమైతే పట్టలేదు. విభజన ఆ తరువాత ఆయన టీడీపీలో చేరారు. ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా అవినిగడ్డ నుంచి గెలిచిన మంత్రి పదవి మాత్రం అందని పండు అయింది. ఆయనను డిప్యూటీ స్పీకర్ గానే చంద్రబాబు నియమించారు. ఇక 2019లో ఆయన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల మీద ఆశ పెట్టుకుంటే అవనిగడ్డ సీటు జనసేనకు ఖరారు చేశారు. దాంతో ఆ పార్టీలోకి వెళ్లి గెలిచి వచ్చిన మండలికి మంత్రి పదవి దక్కలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో మండలికి కేబినెట్ ర్యాంక్ కలిగిన డిప్యూటీ స్పీకర్ పదవి ఇప్పించడానికి జనసేన అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. అయితే టీడీపీ నుంచి కూడా ఈ పదవికి గట్టి పోటీ ఉందని అంటున్నారు. రాయలసీమ జిల్లాలకు చెందిన కాల్వా శ్రీనివాసులు పేరు ప్రస్తావనకు వస్తోంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలకు చెందిన నేతలు కూడా ఈ పదవి కోసం చూస్తున్నారు. గోదావరి నుంచి కూడా ఈ పదవిని ఆశించేవారు ఉన్నారు. టీడీపీ డిప్యూటీ స్పీకర్ పదవిని తమకే ఉంచుకోవాలని చూస్తోంది అని అంటున్నారు. కానీ మిత్రపక్షమైన జనసేన పట్టుబట్టడంతో ఈ పదవి ఏ పార్టీని వరిస్తుంది అన్నది ఉత్కంఠను రేపుతోంది. జనసేనకు ఈ పదవి కేటాయిస్తే మండలికే ఛాన్స్ అని అంటున్నారు. మండలి ఈ పదవితో అయినా సంతృప్తి పడాల్సి ఉంటుంది. మరి మండలి లక్ ఎలా ఉందో అన్నది చూడాల్సి ఉంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.